పాత రోజుల్లో ఒక కాంట్రాక్ట్ అంటే టెండర్లు పిలవటం, ఆ టెండర్లలో ఎక్కువ ఎవరు కోట్ చేస్తారో వాళ్ళకి ఇవ్వటం, అదే సందర్భంలో వేగంగా పని ఇట్లాంటివన్నీ రూల్స్ నడిపేవాడు. క్రమంగా నిబంధనలను మనకు అనుగుణంగా మార్చేసుకుని మనకిష్టమైనటువంటి వాళ్ళకి పని అప్పచెప్పే సిస్టమ్, లేదా ఫస్ట్ కమ్ ఫస్ట్ బేస్డ్ లాంటి సిస్టమ్స్ కూడా జరిగిపోయినాయి. మైనింగ్లో ఫస్ట్ కమ్ ఫస్ట్ బేస్డ్ అంటే అట్టా దోచుకోవడమే కదా, అట్లాగే మనకు కావాల్సిన వాళ్ళకి ఇచ్చుకోవడమే కదా. ఇసుక ఎవడు దవ్వుతున్నాడో ఎవడికి తెలియదు, ఏ టెండర్లు పిలిచి చేస్తున్నారు అంటే టెండర్లు మళ్ళీ మన వాళ్ళకే ఇచ్చుకున్నటువంటిది. అట్లాగే ట్రాక్టర్లు ఇచ్చారంటే మన వాళ్ళకే ఇచ్చుకుంటారు. ఏదైనా సరే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు మంత్రులు వాళ్ళకే ఇచ్చుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది, రోడ్ల కాంట్రాక్ట్ల లోకల్ కాంట్రాక్ట్ల. అయితే జనసేనను మాత్రం టార్గెట్ చేశారు. జనసేనకు సంబంధించిన మంత్రి పర్యాటక శాఖ మంత్రి అంటే కందులు దుర్గేష్ ఉన్నారు కదా, వాళ్ళు మనోడేలే ఇచ్చేద్దాం అంటున్నారట. రాష్ట్ర పర్యాటక శాఖ పరిధిలో తూతు మంత్రంగా టెండర్ల ప్రక్రియ జరుగుతుంది. అధికారులు నిర్ణయించిన వాళ్ళకే పనులు, పేరుకే టెండర్లు, పనుల నామినేషన్లోనే 20 కోట్ల టెండర్ అడ్డగోలుగా అప్పగించేశారు. అర్హతలో ఉన్న కంపెనీలకు కావాలని మొండి చూపెడుతున్నారు. టీడీసీలో ఇంజనీర్ల ఇష్టారాజ్యాన్ని అడుగుతోంది. 4 కోట్ల రూపాయల నష్టం అంటూ ఓ వార్త రాసుకొచ్చింది ఆంధ్రజ్యోతి. అంటే వాళ్ళు అవినీతి పరులు అనేటటువంటి ముద్ర వేసుకొస్తుంది అనమాట.